బెంగాల్లో హైడ్రామా. ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇల్లు కార్యాలయంలో ఈడీ సోదాలు. ఆయన ఇంటికి వెళ్ళిన సీఎం మమతా బెనర్జీ ఈడీ దాడుల రాజ్యాంగ విరుద్ధం, మా పార్టీ రాజకీయ వ్యూహాలను చోరీ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మమత, జైన్ ఇంటి నుంచి పత్రాలు, హార్డ్ డిస్క్లు తీసుకువెళ్ళిపోయిన మమత అనుచరులు. మనీ లాండరింగ్ కేసులో భాగంగానే తనిఖీలు. మమత కీలక ఆధారాలను ఎత్తుకెళ్లారు ఈడీ. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కలకత్తా హైకోర్టుకు వెళ్ళిన దర్యాప్తు సంస్థ అని చెప్పేసి నేడు బెంగాల్ వ్యాప్తంగా టీఎంసీ నిరసనలు అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. కొన్ని సంస్థలు అయితే రాజ్యాంగాన్ని రక్షించాలి, కొన్ని సంస్థలు ప్రభుత్వాలకు సంబంధం లేకుండా కేవలం ప్రజా సమస్యలపైన, ప్రజా అవసరాలకు నిమిత్తం ఈ దేశ సంపద కావచ్చు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పైన కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కూడా కొన్ని రాజకీయ పార్టీలకు ఊడిగం చేస్తున్నాయి. వాస్తవం. ఈడీ కావచ్చు, ఈడీ మోడీకి చుట్టం కాదు, మోడీ ఈడీకి చుట్టం కాదు. ఈడీ పని ఈడీ చేయాలి, ఈసీ పని ఈసీ చేయాలి, మోడీ పని మోడీ చేయాలి. కానీ ఇవి ఎప్పుడైతే ఈ రాజకీయ నేతలతో కలుస్తూ ఉంటాయో, ఇవి ఎప్పుడైతే ఈ రాజకీయ నేతలతో చేతులు కలుపుతాయో, ఇవి ఎప్పుడైతే రాజకీయ నేతల కనుసంగంలో నడుస్తాయో అప్పుడు దేశానికి ప్రమాదం, ప్రజాస్వామ్యానికి ప్రమాదం, ప్రజలకు కూడా ఇదొక ప్రమాదం అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఈ పార్టీలకు అతీతంగా ఇవాళ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్కు, బీజేపీ ఉంటే బీజేపీకి, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్కు, వీళ్ళు వస్తుంటారు పోతుంటారు. మీరు ఎప్పటికీ ఉండేటోళ్ళు. ఈ ప్రజలు ఒకవేళ ప్రజలకు నష్టం కలిగినప్పుడు ప్రజల పాపం ఏదైనా తగులుతుంది, ఖచ్చితంగా అధికారులకే తగులుతుంది. సరే గమనించాలి. రాజకీయ నక్సలైట్ కన్సల్టెన్సీ సంస్థ ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. కోల్కతాలోని ఆయన ఇంట్లో గురువారం ఈడీ అధికారులు సోదాలు చేశారు. బొగ్గు అక్రమ రవాణాకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసు ప్రతీక్ జైన్ నివాసంలో సోదాలు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. ఉదయం నుంచి ఆయన నివాసంతో పాటు ఐపాక్ సంబంధించిన పలు ప్రాంగణాల్లో దాడులు చేసింది. అయితే సోదాలు జరుగుతున్న సమయంలోనే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అక్కడికి వచ్చిందని చెప్పేసి, అక్కడికి వచ్చి కొన్ని ఆధారాలు తీసుకుపోయిందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఒకవేళ నిజంగానే ఆమె కూడా అక్కడ కూర్చొని ఉండే ఈడీకి కానీ ప్రతి ఒక్కరికి సహకరించాలనేది ఖచ్చితంగా అందరు చెప్తూ ఉంటారు కదా. వీళ్ళు ఒకవేళ వీళ్ళ బెంగాల్ హైడ్రామా ఇదే చేరుకోవడం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈడీ అధికారులను జైన్ నివాసంలో తనిఖీలు చేస్తుండగా మమతా బెనర్జీ కోల్కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మతో కలిసి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ ఈడీ సోదాలు రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రాజకీయ కుట్రలో భాగంగానే తమ పార్టీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ ప్రతీక్ జైన్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మా పార్టీ రాజకీయ వ్యూహం రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా, రాష్ట్ర సమాచారాన్ని చోరీ చేసేందుకే ఈడీతో దాడులు చేయిస్తున్నారని, టీఎంసీ పార్టీ హార్డ్ డిస్క్లను తీసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు అని మమత ఆరోపించారు. రాజకీయ పార్టీ సమాచారాన్ని సేకరించడమే ఈడీ పని అని నిలదీశారు. రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం ఇలా ఈడీతో దాడులు చేస్తుందని ఆరోపించారు. ఐపాక్ కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో ఉదయం 6 గంటల నుంచే సోదాలు ప్రారంభించారని, తమ పార్టీ రాజకీయ వ్యూహం, ఇతర సమాచారం మొత్తాన్ని వారి కంప్యూటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ ఈసీ వద్ద నమోదైన రాజకీయ పార్టీ అని క్రమం తప్పకుండా ఆదాయ పన్ను చెల్లిస్తున్నామని తెలిపారు. తాము ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులమని, ఈడీకి ఏమైనా సమాచారం కావాలంటే ఐటీ శాఖ నుంచి తీసుకోవచ్చని మమత సూచించారు. బీజేపీ పెద్ద దొంగల పార్టీ అని, తాజా ఈడీ దాడులకు ప్రతిగా తాము బీజేపీ పార్టీ కార్యాలయంలో దాడులు చేయిస్తే ఏం చేస్తారని నిలదీశారు. తాము సంయమనంతో వ్యవహరిస్తున్నారని, దాన్ని బలహీనతగా భావించదని హెచ్చరించారు. కాగా ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో సీఎం మమత అక్కడ ఉండగానే ఈమె అనుచరులు చాలా ఫైళ్లు తీసుకెళ్లి కారులో పెట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మమత 20-25 నిమిషాల పాటు ప్రతీక్ జైన్ నివాసంలో ఉన్నారు. ఆమె అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చేతిలో గ్రీన్ ఫోల్డర్ ఉండడం గమనార్హం. మధ్యాహ్నం 1 గంటల సమయంలో మమత ఐపాక్ ఆఫీస్కు వెళ్లారు. ఈ సమయంలో మంత్రులు, టీఎంసీ నేతలతో పాటు డీజీసీ రాజీవ్ కుమార్ను కూడా అక్కడకు తీసుకున్నారు. ఐపాక్ ఆఫీస్ ఉన్న భవనం లోపలికి బయటకి వెళ్లే దారులను ఈడీ అధికారులు మూసివేశారు. అయితే మమత బేస్మెంట్ నుంచి భవనంలోకి వెళ్ళి సాధారణ లిఫ్ట్ ద్వారా 11వ అంతస్తులోకి కార్యాలయానికి చేరుకున్నారు. బెంగాల్లో గెలవాలనుకుంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, బీజేపీ సవాళ్ళ
బీజేపీకి సవాల్ విసిరారు. జెన్ ఆఫీస్కు వచ్చిన తర్వాత సాయంత్రం 4:15 గంటల సమయంలో మమత అక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా ఈడీ అధికారులు నిరసనగా శుక్రవారం ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మమత వెల్లడించారు. మమత కీలక ఆధారాలు ఎత్తుకెళ్లారు ఈడీ. టీఎంసీకి కాళ్ళు చెవులుగా ఐపాక్ కాంగ్రెస్. మమతపై చట్టపర చర్యలు తీసుకోవాలి బీజేపీ. ఈడీ దాడులు జరుగుతుండగా ప్రతీక్ జైన్ నివాసానికి సీఎం మమతా బెనర్జీ వెళ్లడాన్ని బీజేపీ తప్పుపట్టింది. ఈడీ దర్యాప్తులో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడమే అవుతుందని బెంగాల్ ప్రతిపక్ష నేత బీజేపీ నాయకుడు సువేందు అధికారి పేర్కొన్నారు. ఇలాంటి ప్రవర్తన అనైతికమని మండిపడ్డారు. ఆమెపై చట్టరకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ విధులకు ఆటంకం కలిగించారని ఆమెపై ఆ కోర్టు కూడా వెళ్తున్నట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కొంత రాజకీయం అయినప్పటికీ కూడా అధికారులకు సహకరించాల్సిన బాధ్యత ఒక సీఎంగా ఆమెకు ఉంటుంది. రేపు ఆమె కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది పైన ఖచ్చితంగా ఆమె కూడా కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి దాడులు అంటే అధికారులకు ఏదైనా సమాచారం ఉన్నప్పుడు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకు కొంత సహకరించాలి. నిజంగానే నీ పార్టీకి సంబంధించిన ఏమన్నా మంత్రుల లిస్టో లేదంటే ఇంకేమైనా ఉంటే ఖచ్చితంగా వాటిని మాత్రమే వాళ్ళ అధికారికంగా వాళ్ళకు చూపించి, ఇవి మా మంత్రుల లిస్టు, ఇది మా పార్టీకి సంబంధించిన లిస్టు, దీంతో మీకు సంబంధం లేదు అని చెప్పేసి పక్కన పెట్టుకుంటే అయిపోతుంది. అంతేగాని వాళ్ళ విధులకు ఆటంకం కలిసి ఒకవేళ సీఎం కాకపోయి ఉంటే నేను అక్కడనే అరెస్ట్ చేస్తుండే. ఏదో సీఎం హోదాలు ఉన్నావు కాబట్టి, లేదంటే నీ చుట్టూ బలగాలు ఉన్నాయని చెప్పేసి ఆపారు కానీ, లేకపోతే నీ పరిస్థితి అక్కడ ఆమె పరిస్థితి దారుణంగా ఉంటుండే. అది ఇంకొక వైపు దారి తీస్తుండే.